హల్లెలూయా యేసు ప్రభున్ ఎల్లరు స్తుతించుడి. వల్లభుని చర్యలను తిలకించి స్తుతించుడి. ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రము కలుగును గాక. చేరువచ్చిన ప్రియులందరికీ కూడా ప్రభువారి క్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాం. మీరందరూ క్షేమంగా ఉన్నారా? దేవునికి వందనాలు. దైవ గ్రంథం బైబిల్ నుండి ఈ సమయంలో సామెతల గ్రంథం 21వ అధ్యాయం 1వ వచనాన్ని చదువుతున్నాను. యెహోవా చేతిలో రాజు హృదయము నీటి కాలువల వలె ఉన్నది. ఆయన తన చిత్త వృత్తి చొప్పున దాన్ని త్రిప్పును. దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. దేవుడు సర్వోన్నతుడు, సర్వశక్తిమంతుడు, సర్వాధికారి. ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, భూపతులకు అధిపతి అని వాక్యములో రాయబడి ఉన్నది. ఇవన్నీ దైవ గ్రంథం బైబిల్లో మనం చూడగలం. ఆ సర్వాధిపతి చేతిలో మానవ లోకములో జీవిస్తున్న అందరూ ఉన్నారు. వారు సామాన్యమైన ప్రజలైన, అధికారులైన, దేశమును పరిపాలించే రాజులైన అందరూ ఆయన చేతిలో ఉన్నారని వాక్యములో చూస్తున్నాం. అందుకే దేవుని వాక్యములో రాయబడిన మాట ఏమనగా, ఆయన చేతిలో రాజు హృదయము నీటి కాలువల వలె ఉన్నదట. ఆయన తన చిత్త వృత్తి చొప్పున దాన్ని తిప్పుతాడు. అంటే రాజుగారి హృదయాన్ని తిప్పగలిగిన వాడు ఈ భూమి మీద ఎవరూ లేరు. ఒక దేశాన్ని పరిపాలించే వ్యక్తి వాని యొక్క నిర్ణయాలను, వాని యొక్క తీర్మానాలను తిప్పగలిగిన వాడు ప్రభువారు ఒకరే. దేవుని వాక్యములో మనం చూస్తున్నాం. ప్రియా స్నేహితులారా, అయితే అలాగ రాజు హృదయము త్రిప్పబడాలంటే దేవుణ్ణి నమ్మిన, దేవుణ్ణి ఎరిగిన, దేవుణ్ణి అంగీకరించిన ఆ క్రీస్తు ప్రభువు దగ్గరికి వచ్చిన మనము మానక ప్రార్థన చేస్తూ ఉండాలి. మానక ప్రభు సన్నిధిలో విజ్ఞాపన చేస్తూ మొరపెడుతూ ఉండాలి. తద్వారా దేవుడే కలుగు చేసుకుంటాడు. లేఖనాల్లో మనము చూస్తూ ఉన్నట్లయితే, మరి అహష్వరోషు అనేటువంటి ఒక రాజుగారు 127 సంస్థానాలకు అధిపతి, చక్రవర్తి. అలాంటి మరి ఆ దేవుడు, ఆ రాజుగారు ఆ దేవుని చేతిలో నీటి కాలువల వలె ఉన్నాడు. పిల్లరా, అనగా అహష్వరోషు 127 సంస్థానాలకు అధిపతి అయినప్పటికీ దేవుని చేతిలో ఉన్నాడనే సత్యాన్ని మనం చూస్తున్నాం. ఎందుకు అనంటే, ఆ కాలంలో యూదులను హతమార్చాలని హామాను తలపెట్టాడు. అలాగే మొర్దెకైని ఉరి తీయాలని హామాను తలపెట్టాడు. అయితే దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం, అప్పుడు ఎస్తేరు మొదలుకొని ప్రజలందరూ కూడా దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేస్తూ వచ్చారు. వీళ్ళరా, దేవుడు ప్రార్థనలు ఆలకించేవాడు, ప్రార్థనలకు జవాబిచ్చేవాడు. కాబట్టి ఆ యొక్క రాజ్యములో ఉన్న దేవుని ప్రజలైన యూదులు మరి ఆ భయంకరమైన హామాను యొక్క కుతంత్రము నుండి తప్పింపబడ్డాడు. ఎందుకంటే ఎలాగున ఆ రాత్రి రాజుగారికి నిద్ర పట్టకుండా చేశాడు దేవుడు. అలాగే నిద్ర పట్టకుండా చేసి రాజ్య సమాచార గ్రంథాన్ని తెప్పించి దాన్ని చదువుతుంటే అందులో మొర్దెకై రాజుగారిని ఏ రీతిగా ఆపద నుండి తప్పించాడో చదివాడు. చదివినప్పుడు ఎవరితను అంటే పలానా వ్యక్తి అని తెలిసింది. వెంటనే రాజుగారు హామానుతో అన్నాడు,
ఇతన్ని తీసుకెళ్లి గుర్రం మీదకి ఊరేగించన్నాడు. కాబట్టి ప్రియులారా, ఎవరినైతే హతమార్చాలని శత్రువు నిర్ణయించాడో ఆ వ్యక్తిని దేవుడు విడిపిస్తాడు. కాబట్టి దేవుని వాక్యం వింటున్న ప్రియులారా, దైవ గ్రంథం బైబిల్లో మనం చూస్తున్న సత్యం ఎంతో విలువైనటువంటిది. లేఖనాల్లో మనం గ్రహిస్తున్నాం. అలాగున ఆశ్వరేషక హృదయాన్ని దేవుడు తన చిత్తవృత్తి చొప్పున తిప్పి హామాన్ను ఉరి తీయించారు, మొర్దెకైని తప్పించారు, యూదులందరూ రక్షించబడ్డారు. దేవుని సత్యం ఇది చరిత్రలో నిలిచిపోయింది. ఇది కథ కాదు. దైవ గ్రంథం బైబిల్లో రాయబడింది ఏది కూడా కథ కాదు. దైవ గ్రంథం బైబిల్లో రాయబడిన ప్రతిదీ సత్యమే. కాకపోతే కొన్ని వందల సంవత్సరాల క్రితం, వేల సంవత్సరాల క్రితం జరిగిన సంగతులను దైవ గ్రంథములో పొందుపరిచారు. నమ్ముదాం, ఆ ప్రభు ఏమైనా చేయగలడు. ఈ రోజున విద్యార్థులైన మీరు, అలాగే విద్య పూర్తి చేసి ఉద్యోగాలకు వెళుతున్న మీరు, మీ జీవితాల్లో మాకు ఉద్యోగాలు రావాలి, మేము సరైన స్థితిలో సెటిల్ అవ్వాలి అని అనుకున్న మీరు ఆ ప్రభువు నమ్మండి. ఆ ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయండి. ఆ ప్రభు వైపు చూడండి. ఆ ప్రభు తప్పకుండా మరి ద్వారాలు తెరుస్తాడు. అలాగున ఎన్నో అద్భుతాలు మనం చూచాం. కాబట్టి నమ్ముదాం, విశ్వసిద్దాం. ఆ ప్రభు మన మధ్యలో దేవుని వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థిస్తాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన మా దేవ, సామెతల గ్రంథం 21 అధ్యాయం 1 వచనం ఎంతో విలువైనది. నీవు అద్భుతాలు చేయి దేవుడు అని, ఆశ్చర్యకార్య చేయి దేవుడు అని, రాజు యొక్క హృదయం నీ చేతిలో నీటి కాలువల వలె ఉన్నదని, నీ చిత్తవృత్తి చొప్పున దాన్ని త్రిప్పగలిగిన వాడవని తండ్రి, మరి ఎస్తేరు కాలములో, ఆశ్వరోష్ కాలములో, మొర్దెకై విషయంలో మేము చూడగలిగాం. ఆనాడున్న దేవుడు ఈనాడు కూడా ఉన్నావు. యేసు క్రీస్తు నిన్న నేడు నిరంతరం ఒకటే రీతికున్న దేవుడు. ప్రజలు నమ్ముటకు, నిన్ను విశ్వసించుటకు, నీ అద్భుతాన్ని చూడగలుటకు సహాయము చేయమని, వాక్యమును ముద్రించమని, విన్నవారందరినీ దీవించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్లాడండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. చంద్రులారాయిలా దేవుని స్తుతించుడి, హృదయమును వెలిగించిన యేసుని స్తుతించుడి.